కోవిడ్-19 పేషెంట్స్‌కి ఇప్పుడు చాలా రకమైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిల్లో ఏవి పనిచేస్తాయి? ఏవి పని చేయవు? అది ఏ స్టేజెస్‌లో ఏ మెడిసిన్స్ వాడాలి? అనే విషయం మీద కొంచెం క్లారిటీ తీసుకుందాం. మొట్టమొదటిగా కోవిడ్-19 అనే వైరస్ బాడీని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో చూస్తే, ఆ తర్వాత ఏ రకమైన డిసీజ్ దశలు ఉంటాయో చూస్తే, ఆ తర్వాత ఏ దశల్లో ఏ మెడిసిన్ వాడాలి అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. కోవిడ్-19 మనకి సార్స్-కోవి-2 వైరస్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందంటే, ముందు వైరస్ బాడీలో మల్టిప్లై అయిపోతుంది. మల్టిప్లై అయిపోయిన తర్వాత అది ఒక్కొక్క ఆర్గాన్‌ని అటాక్ చేస్తూ ఉంటుంది. ఈ టైంలో మన ఇమ్యూనిటీ దాన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మన ఇమ్యూనిటీ మన మీదే హైపర్ రియాక్ట్ అయిపోయి బాగా తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయి చివరికి మరణానికి దారితీసే అవకాశం ఉంటుంది. దీంట్లో స్టేజెస్ ప్రకారం చూసుకుంటే గనక 4 రకాల స్టేజెస్‌గా దీన్ని డివైడ్ చేయొచ్చు. ఈ స్టేజెస్ ఏమి ప్రామాణికం కాదు. అందరూ WHO అట్లా చెప్పినవి కాదు. కానీ అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మొదటి దశ ఏంటంటే అసలు సింప్టమ్స్ లేని వాళ్ళు. సింప్టమ్స్ ఉన్నా కూడా వెరీ మైల్డ్‌గా ఉన్నవాళ్ళు. మైల్డ్‌గా ఫీవర్ వచ్చి లేదా సోర్ థ్రోట్ వచ్చి పోయి ఊరికే టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చేవాళ్ళు. ఇలాంటిది మొదటి దశ. రెండవ దశ ఏ దశలో ఉంటుందంటే వీళ్ళకి జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, కళ్ళకు మంటలు వస్తాయి, సోర్ థ్రోట్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, తలనొప్పి ఉంటుంది. ఇట్లా వీళ్ళకి ఉంటుంది. కానీ వీళ్ళకి ఆయాసం రావటం కానివ్వండి, ఆక్సిజన్ బ్లడ్‌లో తగ్గటం కానివ్వండి జరగదు. వీళ్ళని ప్రస్తుతం ఇంట్లో ఉంచే మేనేజ్ చేయాలి. ఫస్ట్ స్టేజ్ వాళ్ళు ఓకే. సెకండ్ స్టేజ్ వాళ్ళని కూడా మనం ఇంట్లో ఉంచే మేనేజ్ చేయాలి. ఎందుకంటే కేవలం జ్వరం ఉండి కొంత దగ్గు ఉన్న వాళ్ళందరినీ మనం హాస్పిటల్‌లో చేర్చడానికి మనకి తగినన్ని వనరులు అందుబాటులో లేవు. మూడో ఫేజ్ ఎట్లా ఉంటుందంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం బిగిన్ చేస్తాయి. వీళ్ళకి సుమారుగా బ్లడ్‌లో ఆక్సిజన్ 94% కన్నా తగ్గినప్పుడు వాళ్ళని హ్యాపీ హైపాక్సియా అంటారు. చూడటానికి బాగానే ఉంటారు కానీ రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ స్టేజ్‌లో ఏంటంటే సడెన్‌గా డిటరేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్‌లో ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలి. అయితే వీళ్ళందరినీ ఐసీసీలో ఉంచాలా అంటే ఉంచక్కర్లేదు. వీళ్ళని కొంతవరకు రూమ్‌లో ఉంచి మేనేజ్ చేసుకోవచ్చు ఆక్సిజన్ సహాయంతో. కానీ ఒక్కసారి గనక ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా తగ్గి 90 కన్నా తగ్గిపోయి తర్వాత ఆక్సిజన్ పెట్టినా కూడా మెయింటైన్ కాని స్టేజ్‌లో వాళ్ళకి అసిస్టెడ్ వెంటిలేషన్ అనేది అవసరం ఉంటుంది. అంటే సీప్యాప్ కానివ్వండి, వెంటిలేటర్ కానివ్వండి, ఎక్మో కానివ్వండి ఇవి పెట్టుకునే స్టేజ్ వచ్చినప్పుడు మనం వీళ్ళని ఐసీసీలో ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే థర్డ్ స్టేజ్ నుంచి మనం ఏం చూస్తామంటే బ్లడ్‌లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. దాంట్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని, సి రియాక్టివ్ ప్రోటీన్ అని, తర్వాత ఫెరిటిన్ లెవెల్ అని, తర్వాత ఎల్‌డిహెచ్ లెవెల్ అని, తర్వాత IL-6 లెవెల్ అని ఇవి ఉంటాయి. డి డైమర్ లెవెల్. ఈ పరీక్షలు మనం చేసుకున్నట్లయితే ఈ పరీక్షల్లో అబ్నార్మాలిటీ కనుకుంటే వాళ్ళు డిటరేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా థర్డ్ స్టేజ్‌లోనే సిటీ స్కాన్ చూసుకుంటే సిటీ స్కాన్‌లో షాడోస్ అధికంగా ఉంటే వాళ్ళు కూడా డిటరేట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ రకంగా ప్రతి ఫేజ్‌లో ఎక్కడెక్కడ ఏమేం చేయాలో తెలుస్తుంది. మొదటి ఫేజ్ వాళ్ళకి మనం పారాసిటమాల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి జ్వరం కూడా పెద్దగా ఉండదు. ఉన్నా కూడా కొంత మినిమల్ జ్వరం ఉంటుంది. లేకపోతే అసలు సింప్టమ్స్ ఏ ఉండవు. వీళ్ళు మెజారిటీ ఉంటారు. వీళ్ళకి అసలు ట్రీట్మెంట్ అక్కర్లేదు. సెకండ్ ఫేజ్‌లో అంటే వీళ్ళకి జ్వరం ఉంటుంది, దగ్గు ఉంటుంది. కాకపోతే ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. కొంత ఆయాసం రావచ్చు కానీ ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవుతుంటాయి. వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి పారాసిటమాల్‌తో పాటు ఇప్పుడు ఇస్తుంది ఏంటంటే క్లోరోక్విన్ ఇస్తున్నారు, పారాసిటమాల్ ఇస్తున్నారు, తర్వాత వైటమిన్ సి ఇస్తున్నారు, జింక్ ఇస్తున్నారు, వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తున్నారు. అయితే వీటిల్లో వైటమిన్స్ అనేవి పెద్దగా పనిచేస్తాయనేటువంటి దాఖలాలు లేవు. క్లోరోక్విన్ కూడా వీళ్ళకి పని చేయదు అని చెప్పి WHO ఈ మధ్య క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో వీళ్ళకి ఇవ్వడానికి మెడిసిన్స్ ఏమున్నాయంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన మెడిసిన్స్‌లో ఫావిపిరావిర్ అనే టాబ్లెట్ ఉంటుంది. ఇది ఈ స్టేజ్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా థర్డ్ స్టేజ్‌కి వచ్చినప్పటికీ ఈ టాబ్లెట్‌తో పాటుగా రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్. ఇప్పుడు కొత్తగా వచ్చిన టాబ్లెట్స్ ఇవే. ఇవి ఫావిపిరావిర్ అనే టాబ్లెట్స్, రెమ్డెసివిర్ అనేది ఇంజెక్షన్. ఈ 2 యాంటీ వైరల్స్ అంటాం అన్నమాట. ఈ యాంటీ వైరల్స్ అంటే ఏంటంటే వైరస్ బాడీలో వ్యాప్తి చెందుతున్న దశలో మన ఇమ్యూనిటీ దాన్ని ఇంకా అటాక్ చేసి ఇమ్యూనిటీ మన మీదే యాక్ట్ చేయక ముందు ఈ యాంటీ వైరల్స్ పనిచేస్తాయి. ఈ వైరల్స్ ఏంటంటే ఈ వైరల్ యాక్టివిటీని ఇన్హిబిట్ చేస్తాయి. అలా చేసే వాటిలో ఫావిపిరావిర్ అనే టాబ్లెట్లు, రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్ అవైలబుల్ ఉన్నాయి.
ఈ ఫావిపిరావిర్ అనే టాబ్లెట్లు గ్లెన్మార్క్, ఈ రెమ్డెసివిర్ అనే టాబ్లెట్లు హెటెరోను, సిప్లాను కంపెనీస్ తయారు చేస్తున్నాయి. 2-3 స్టేజెస్లో ఫావిపిరావిర్ టాబ్లెట్స్ ఇవ్వచ్చు. 3-4 స్టేజెస్లో ఈ రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్ ఇవ్వచ్చు. అయితే ఇవి కాకుండా వేరే ట్రీట్మెంట్లు ఏమి అందుబాటులో ఉన్నాయో కూడా చూద్దాం ఒకసారి. ఇవి కాకుండా లాస్ట్ స్టేజెస్లో ఎప్పుడైతే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మన మీదే పనిచేసి బాగా తీవ్రంగా యాక్ట్ చేస్తుందో అప్పుడు టోసిలిజిమాబ్ అనే ఇంజెక్షన్ ఉంటుంది. యాక్టెమ్రా అని పిలుస్తారు. సిప్లా కంపెనీ మార్కెట్ చేస్తుంది. యాక్చువల్లీ రోష్ కంపెనీది, సిప్లా కంపెనీ వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు. ఆ యాక్టెమ్రా అనే టోసిలిజిమాబ్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఇవి కాకుండా ఏంటంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ మనం చూసినట్లుగా స్టేజ్ 3, స్టేజ్ 4 వాళ్ళకి డెక్సామెథసోన్ ఇంజెక్షన్ 6 మిల్లీగ్రామ్స్ రోజు 6 రోజులు కనుక ఇచ్చామంటే వాళ్ళు 10 డేస్ కనుక ఇస్తే వాళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది స్టిరాయిడ్ డోసెస్. ఇవి కాకుండా ఈ వైరస్ ప్రక్రియలో భాగంగా బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి కాబట్టి బ్లడ్ థిన్నింగ్ ఇంజెక్షన్స్ ఇస్తారు. అవి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళ స్టేజ్ నుంచి లో మాలిక్యులర్ హెపారిన్ అనే ఇంజెక్షన్స్ ఇస్తారు. అయితే వీటిలో కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఫావిపిరావిర్ అనే మెడిసిన్ వచ్చినప్పుడు దాని మీద చాలా నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే దీని మీద పెద్దగా స్టడీస్ లేవు, అయినా కూడా గవర్నమెంట్ అప్రూవల్ ఎలా వచ్చింది అని. ఇప్పుడున్న స్టేజ్లో, పాండమిక్ స్టేజ్లో ప్రతి చిన్నదాన్ని మనం ట్రై చేసి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. మొన్నటిదాకా ఇచ్చిన క్లోరోక్విన్కి ఎటువంటి స్టడీస్ లేవు, మొన్నటిదాకా ఇస్తున్న టోసిలిజిమాబ్కి ఎటువంటి స్టడీస్ లేవు, అంటే బాగా బెనిఫిట్ వస్తుంది అనే విషయంలో ఎటువంటి స్టడీస్ లేవు. ఇప్పుడు మనం ఇస్తున్న ఇంజెక్షన్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి, ఏవి కూడా కరోనా వైరస్ కోసం కనిపెట్టినవి కాదు. అన్నీ కూడా ఇంతకు ముందే కనిపెట్టబడినాయి. ఈ ఫావిపిరావిర్ అనే టాబ్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే జపాన్ నుంచి వచ్చింది. వాళ్ళు టయోమా అనే కంపెనీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్జా కోసం తయారు చేశారు. తయారు చేసిన తర్వాత ఇది కరోనా వైరస్లో పనిచేస్తుందని ఇప్పుడు రీపర్పస్ చేస్తున్నారు. అయితే ఇది ఇప్పటికీ పేటెంట్స్లో లేదు. ఇది పేటెంట్లోంచి బయటకు వచ్చింది, జెనరిక్ మాలిక్యూల్. అందుకనే టాబ్లెట్ 100 రూపాయలకు వస్తుంది. అదే ఈ రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్ తీసుకుంటే ఇది ఇంకా పేటెంట్లో ఉంది. గిలియడ్ లైఫ్ సైన్సెస్ అనేవాళ్ళు దీన్ని మొట్టమొదటిసారిగా ఎబోలా వైరస్ కోసం తయారు చేసి ఇప్పుడు రీపర్పస్ చేసి దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంజెక్టబుల్. ఒక్కొక్క ఇంజెక్షన్ 6,000 ఉంటుంది. సుమారుగా 5 నుంచి 6,000 ఉండే అవకాశం ఉంది. మొదటి రోజు 2 ఇంజెక్షన్లు, ఆ తర్వాత డైలీ 1 ఇంజెక్షన్, తర్వాత 4 రోజులు, టోటల్ 5 రోజులు కానివ్వండి. ఇంకా రెస్పాండ్ కాకపోతే టోటల్ 10 రోజులు కానివ్వండి ఇచ్చే ఇంజెక్షన్ రెమ్డెసివిర్. ఈ ఫావిపిరావిర్ అనే టాబ్లెట్లు మొదటి రోజు పొద్దున 8, సాయంత్రం 8 టాబ్లెట్స్, ఆ తర్వాత పొద్దున 3, సాయంత్రం 3 టాబ్లెట్స్, ఇట్లా 5 రోజులు వేసుకోవాల్సి ఉంటుంది. తగ్గకపోతే 10 రోజుల వరకు వాడచ్చు. ఈ టాబ్లెట్ల ఖర్చు సుమారుగా ఎంత అవుతుందంటే 100 రూపాయల టాబ్లెట్ అవుతుంది. కాబట్టి మొదటి రోజున 16 టాబ్లెట్లను, తర్వాత రోజుకి 6 టాబ్లెట్ల చొప్పున 5 రోజులు వాడితే సుమారుగా 48 టాబ్లెట్లు వాడితే 4,800 ఖర్చు అవుతుంది. ఈ ఇంజెక్షన్కి ఒక్కొక్కటి 6,000 ఉంటుంది. కాబట్టి మొదటి రోజు 2, తర్వాత 4 రోజులు 4 తీసుకుంటే 6 ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి సుమారుగా 36,000 ఖర్చు అవుతుంది. వీటిల్లో ఎవిడెన్స్ చూస్తే ఇంజెక్షన్కి కొంచెం ఎవిడెన్స్ ఎక్కువ ఉంది. ఇంజెక్షన్ అమెరికన్ డ్రగ్ కాబట్టి యుఎస్ FDA వాళ్ళు దానికి ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ అని ఇచ్చారు. అది ఎక్కువ మందిలో ప్రయోగించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యారు అని చెప్పడం జరిగింది. కానీ ఈ ఫావిపిరావిర్కి అంత ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ లేదు. జపాన్లో అయిన కొన్ని స్టడీస్, చైనాలో జరిగిన కొన్ని స్టడీస్ తప్ప ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి చాలా కంట్రీస్లో స్టడీస్ చేయడం జరుగుతుంది. అయితే ఆ రిజల్ట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఈ లోపలే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వచ్చిన ప్రతి మెడిసిన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఉంది. కాకపోతే వీటి కాస్ట్ని నియంత్రించుకుంటే ఇది ప్రజలకు ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత స్టేజ్లో, ఈ 4th స్టేజ్లో ఎప్పుడైతే మనం టోసిలిజిమాబ్ అనే ఇంజెక్షన్ అనుకున్నామో అప్పుడు ఇంకొకటి కూడా మనం ఇవ్వచ్చు. ప్లాస్మా థెరపీ అంటారు. ఈ ప్లాస్మా థెరపీ ఎట్లా చేస్తారంటే ఆల్రెడీ వచ్చి తగ్గిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్లాస్మాని సేకరించి దాన్ని ABO కంపాటబిలిటీ అంటారు. అంటే బ్లడ్ గ్రూప్స్ చూసుకొని ఆ బ్లడ్ గ్రూప్స్ కనుక అవైలబుల్ ఉంటే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఆక్సిజన్ తగ్గినప్పుడు ఆక్సిజన్ ఇవ్వడం, వెంటిలేటర్ అవసరమైనప్పుడు వెంటిలేటర్ పెట్టడం, ఎస్పెషల్లీ ప్రోన్ వెంటిలేషన్ అంటారు. బోర్లా పడుకోబెట్టి పేషెంట్ని ట్రీట్ చేయడాన్ని ప్రోన్ వెంటిలేషన్ అంటారు. అది ఒకటి దీంట్లో భాగంగా మనం చేస్తూ ఉంటాం. ఎక్మో అనేది ఏంటంటే కంప్లీట్ బాడీ సపోర్ట్ చేయటం. హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హార్ట్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇచ్చుకోవడం. ఇట్లా సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు దాకా అద్భుతంగా అదే మెయిన్గా జరుగుతూ ఉంది. మెడిసిన్స్ విషయానికి వస్తే మన దగ్గర ఉన్నవి ఇవే మెడిసిన్స్.
క్లోరోక్విన్ గురించి WHO వాళ్ళు చెప్పేది ఏంటంటే ట్రీట్మెంట్లో క్లోరోక్విన్ అనేది పెద్దగా ఉపయోగపడటం లేదు. అయితే డిసీజ్ ప్రివెన్షన్లో ఏమన్నా ఉపయోగపడే అవకాశం ఉందేమో అనేది గమనించాలి అని. ఇక ఐవర్మెక్టిన్ అనే ఔషధం మనకి అంతగా ఉపయోగపడదని పరీక్షల్లో తేలింది. అదేవిధంగా ఇంకా కొన్ని మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఏది హెచ్ఐవికి సంబంధించిన మెడిసిన్స్ లోపినావిర్ రెటినావిర్ అనే మెడిసిన్ కాంబినేషన్ మెడిసిన్ అది కూడా పెద్దగా పనిచేయదు అని తేలింది. ఇట్లా ఇమ్యునోఫిర్ అనేది ఒకటి ఉంది. ఆ ఇమ్యునోఫిర్ కూడా అంత బాగా పనిచేయట్లేదని తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నది ఇవే మెడిసిన్స్. ఏమేంటి? ఫావిపిరావిర్ అది స్టేజ్ 2, స్టేజ్ 3లో ఇవ్వచ్చు. ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లోనే ఉంది. ఇచ్చేటప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు పేషెంట్ దగ్గర కన్సెంట్ తీసుకొని ఇవ్వాలి. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇది స్టేజ్ 3 కానీ స్టేజ్ 4లో కానీ ఇవ్వచ్చు. ఇది కూడా మనకి ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లోనే ఉంది. కాకపోతే ఫావిపిరావిర్ కన్నా బెటర్ ఎవిడెన్స్ ఉంది. దీన్ని ఇచ్చేటప్పుడు కూడా పేషెంట్ దగ్గర స్పెషల్గా కన్సెంట్ తీసుకోవాలి. ఇది సుమారుగా 36,000 దాకా ఖర్చు అవుతుంది. తర్వాత ఉన్నది మనకి డెక్సామెథసోన్. ఇది స్టేజ్ 3, స్టేజ్ 4లో ఇవ్వచ్చు. ఇది ఖచ్చితంగా పనిచేస్తుందని తెలిసింది. NHS స్టడీస్లో ప్రూవ్ అయింది. ఇది తక్కువ మోతాదులు అంటే 8 మిల్లీగ్రామ్స్ ఉంటుంది మామూలుగా వైలు. 6 మిల్లీగ్రామ్స్ పర్ డే పర్ 10 days ఇవ్వచ్చు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడిన మెడిసిన్. ఇది 100% బెనిఫిట్ అవుతుంది తెలుస్తుంది కాబట్టి ఇది ఆ స్టేజ్లో ఇవ్వచ్చు. ప్రాణాలని కాపాడే శక్తి కేవలం డెక్సామెథసోన్కి ఉంది అనేది ఇప్పుడు పరిశోధనలు జరిగింది. ఇప్పటిదాకా ఫావిపిరావిర్ కానీ రెమ్డెసివిర్ కానీ ప్రాణాలు కాపాడతాయి అనే డేటా లేదు. ఇది కాక టోసిలిజుమాబ్ అని ఉంది. ఇది 4th స్టేజ్లో ఇవ్వచ్చు. ఈ టోసిలిజుమాబ్ అనేది బాగా కాస్ట్లీ ఇంజెక్షన్. సుమారుగా 60,000 ఖర్చు అవుతుంది ఒక్కొక్క డోస్కి ఇవ్వడానికి. అది కాకుండా మనకి అందుబాటులో ఉన్నది యాంటీకోయాగులేషన్ ఇంజెక్షన్స్. అది కాకుండా ఇంకొకటి ప్లాస్మా థెరపీ. ఇవండి ఇప్పుడు దాకా మనకి ఉన్న ట్రీట్మెంట్, అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్. వీటికి సంబంధించిన ఎటువంటి నాలెడ్జ్ కావాలన్నా మీ డాక్టర్ని సంప్రదించే తీసుకోవాలి. వీటిల్లో ఏ ఒక్కటి కూడా మనంతట మనం తీసుకునే మెడిసిన్స్ లేవు. కాబట్టి జాగ్రత్తగా మీ ట్రీటింగ్ డాక్టర్ని సంప్రదించి మీరు వైద్యాన్ని తీసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.